శ్రీ మహాగణపతయ నమ. శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. నిన్న విషంగుడు కొంతమంది 15 మందిని సైన్యాధిపతులను వేసుకుని కూటయుద్ధం చేయడం చెప్పుకున్నాం, ప్రారంభించుకున్నాం. శ్రీచక్రం వెనక వైపు వచ్చి వాళ్ళ దెబ్బ కొట్టడం మొదలుపెట్టారని, ఈ విషయం ఆ మాటగా అంటే ఒక్కొక్క దేవత ద్వారా అమ్మవారు తెలుసుకుని అమ్మవారు ఆగ్రహించారని, అమ్మవారు చుట్టూతో ఉన్నటువంటి 15 మంది తిథి నిత్యా దేవతలు ఎవరైతే ఉన్నారో ఇది తెలుసుకుని వాళ్ళు ఆగ్రహించి అమ్మవారిని ఆ రాక్షసులతో యుద్ధం చేయడానికి వాళ్ళు అనుమతి అడగగా అమ్మవారు అలాగే అని చెప్పేసి ఆవిడ అనుమతించారు. అక్కడ వరకు చెప్పుకున్నాం. ఇంకిప్పుడు వాళ్ళ యుద్ధం. మొదటగా వాళ్ళలో మొదటి తిథి నిత్యా దేవత కామేశ్వరి అన్నమాట. నిన్న వాళ్ళ పేర్లు కూడా చెప్పుకున్నాం. అంటే ఈరోజు పాడ్యమి. ఈ తిథి నుంచి ప్రారంభమై వాళ్ళ యొక్క అర్చన ఆరాధన ఉంటుంది. అది ఆ ఉపాసకులకి తెలుస్తుంది. కామేశ్వరి పాడ్యమి నాటి తిథి అధిదేవత అన్నమాట. వాళ్ళు ఆ రాక్షసుల మీద కోపంతో రేరే తిష్టత పాపిష్ఠాహ మాయా మధ్య చినద్మిమహ అంటూ వస్తున్నారు. వారు దురాత్మలారా, మీరు అక్కడే ఆగండి, మీ మాయను మేము ఛేదనం చేస్తామని చెప్పేసి అమ్మవారు చెప్తున్నారు. పర్వ అవరోహణం చక్రే క్రోధేన ప్రస్ఖలద్గతి అని. అమ్మవారు నిజానికి క్రోధము చేత, అంటే మొదటగా కామేశ్వరి దేవిని అనుసరించి మిగిలిన 14 మంది, క్రమం కూడా అదే కాబట్టి మనకి పాడ్యమి తర్వాత పాడ్యమిని అనుసరించి మిగిలిన తిథులు వస్తాయి. ఇక్కడ అంతే, మొదటగా కామేశ్వరి ఆవిడ పాడ్యమి తిథి అధిదేవత ఆవిడ బయలుదేరింది. ఆవిడని అనుసరించి మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఆవిడకి ఎంత కోపం వచ్చిందంటే పర్వ అవరోహణం. మనం నిన్న చెప్పుకున్నట్లుగా శ్రీచక్రం, పెద్ద పెద్ద శ్రీచక్రాలు మనం గమనిస్తే ఎక్కడైనా బయట కానీ కొన్ని ఆలయ గోపురాలకు కూడా పెద్ద పెద్ద శ్రీచక్రాలు ఉంటాయి. అవి ఎలాగుంటాయంటే ఒక మెట్ల వలె ఉంటాయి ఒక్కొక్క ఆవరణ కూడా. కాబట్టి ఇది కూడా చక్రరాజం కూడా పెద్ద శ్రీచక్రం కాబట్టి ఆ బిందు చక్రం నుంచి ఆవిడ ఒక్కొక్క పర్వం దిగుతూ వస్తూ ఉందిట. అది వర్ణించారు. క్రోధేన ప్రస్ఖలద్గతి. ఆవిడ నిజానికి కోపం వల్ల కొద్దిగా అడుగు కూడా తొట్రబాటు పడింది అన్నట్లుగా ఉందట. ఇక్కడ ఇక్కడ అమ్మవారికి ఏమిటి అంత కోపం అనుకోవడం కాకుండా, లలిత అమ్మవారికి వాళ్ళు ఇబ్బంది పెట్టేసరికి మిగిలిన శక్తులకి, దేవతలకి, అమ్మవార్లకి వాళ్ళకి కోపం వస్తుంది. లలిత అమ్మవారు మూలం ఆవిడ కాబట్టి. ఆవిడ కోపం ఎందుకు వస్తుంటే దేవతల్ని కానీ లోకాల్ని కానీ హింసిస్తుంటే. కాబట్టి ఆవిడ అలా దిగుతూ వస్తుందన్నమాట. ఒక్కొక్క పర్వం అవరోహణం, అది కోపంగా. సజ్జ కార్ముక హస్తాచ భగమాల పురస్సరాహ. కామేశ్వరి, భగమాలిని, ఇలా వాళ్ళ ఒక్కొక్కళ్ళు వరుసగా వస్తున్నారు. సజ్జ కార్ముక హస్తాహ, ధనుస్సు సిద్ధం చేసుకుని. అన్యాశ్చ చలితా నిత్యాహ కృత పర్వ అవరోహణ. మిగిలిన వాళ్ళు కూడా అలా అనుసరించి వస్తున్నారన్నమాట. ఇప్పుడు కామేశ్వరి ఆదికా నిత్య తాహ పంచదశ సాయుధాహ. ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత నేను మనం చెప్పుకున్నట్లుగానే వాళ్ళలో ఇద్దరు తేజస్సు, జ్వాలకు సంబంధించినటువంటి దేవతలు ఉన్నారు. వన్హివాసిని, జ్వాలామాలిని. వాళ్ళు ఆ కిందకి రాగానే, అంటే కిందకు వచ్చి అన్నిటికన్నా కింద ఉన్నటువంటి భూపురం, ఆ చతురస్రం దగ్గరికి వచ్చాక వాళ్ళిద్దరు కాంతులు పెంచేశారు. పెంచగానే ఆ కాంతులు వీడు మొత్తం బయటపడిపోయారు. విషంగుడు అలాగే మిగిలినటువంటి 15 మంది ఈ రాక్షస సైన్యాధిపతులు బయటపడిపోయేసరికి ఇంక ఇప్పుడు అమ్మవార్లందరూ సిద్ధపడ్డారు అనమాట వాళ్ళతో యుద్ధం చేయడానికి. వాళ్ళు కనిపిస్తున్నారు ఇప్పుడు. కామేశ్వరి ఆదికా నిత్య తాహ పంచదశ సాయుధాహ ససింహనాదాహ తాన్ దైత్యాన్ సమురుద్యన్ నేకహేళయ. వాళ్ళప్పుడు అమ్మవార్లు యుద్ధం మొదలుపెట్టారనమాట. వీళ్ళు 15 మంది ఉన్నారు, అక్కడ రాక్షసులు కూడా 15 మంది ఉన్నారు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క రాక్షసుని ఇక్కడ సంహరిస్తుందన్నమాట. మొదటగా ఈనాటి తిథి అయినటువంటి పాడ్యమి తిథి దేవత కామేశ్వరి. ఆవిడ గురించి చెప్పుకుంటే సరిపోతుంది. జఘాన దమనం దుష్టం కామేశి ప్రథమం శరైహి. వాళ్ళలో మొదటి వాడైనటువంటి దమనుడు అనేటువంటి వాడిని మొదటి దేవత అయినటువంటి కామేశి జఘాన సంహరించిందనమాట. అలాగే ఏ దేవత ఏ రాక్షసుని సంహరించిందో కూడా ఇక్కడ మొత్తం విషయం చెప్పారు. కాకపోతే మొత్తం మీద 15 మంది తిథి నిత్యా దేవతలు 15 మంది రాక్షసులను సంహరించారని చెప్పేసి సారాంశం. ఇది మొత్తం మీద ఆ 15 మంది సంహరింపబడ్డారు. ఇది అక్కడ ఉన్నటువంటి విషంగుడు చూసి, విషంగ పరమక్రుద్ధ చచార పురతోబలి అశక్యత్వం సముద్వీక్ష చక్రమే ప్రపలాయుతం. నిజానికి విషంగుడు కోపం వచ్చి యుద్ధం చేద్దాం అనుకున్నాడు, కానీ వాడు కొద్దిగా ఆలోచించి ఇప్పుడు గెలవడం సాధ్యం కాదని చెప్పేసి వాడు
పలాయనం చిత్తగించేశాడు, పారిపోయాడు. ఏవం తస్మిన్ పలాయితే దుష్టే విషంగే భండసోదరే సా విభాతా చ రజనీ ప్రసన్నాశ్చాభవంతి సహా. ఇదంతా, ఈ యుద్ధం అంతా రాత్రి గడిచింది. రాత్రి 2 యామాల పాటు యుద్ధం గడిచిందనమాట. ఈ యుద్ధం అంతా అయ్యి ఆ విషంగుడు పారిపోయేసరికి ఒకానొక ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంది అక్కడ. ఇత్థం రాత్రౌ మహద్యుద్ధం, ఈ విధంగా రాత్రి జరిగిందనమాట. ఈ యుద్ధం అంతా అయింది. ఈ బ్రాహ్మీ ముహూర్తం అవుతూ ఉండగా ఈ యుద్ధం అంతా పరిసమాప్తం అయిపోయింది. తిథినిత్యా దేవతలు ఆ రాక్షసులను సంహరించేశారు. వాళ్ళు పైకొచ్చి మళ్ళీ అమ్మవారికి యథాతథంగా వాళ్ళ విషయాన్ని చెప్పారు. ఈ విధంగా సంహారం చేశామమ్మా అని. నిత్యానాం విక్రమైశ్చాపి లలిత ప్రీతిమాసదత్. ఈ నిత్యాదేవతల యొక్క విక్రమాన్ని చూసి, పరాక్రమాన్ని చూసి లలితామ్మవారు కూడా సంతోషించిందనమాట. ఇప్పుడు ఈ విషయం అంతా తెలిసింది ఎవరికి అంటే, ఆ ముందర యుద్ధం చేస్తున్నటువంటి శక్తి సేనలకి వాళ్ళ నాయకులైనటువంటి దండనాథ మంత్రిని, వీళ్ళకి తెలిసిందనమాట. అహో అహోబత మహత్ కష్టం మహాదేవ్యా సమాగతం. వాళ్ళు చాలా విచారించారు, అయ్యో చాలా అనుకోనటువంటి గొప్ప కష్టం వచ్చింది అని. మహాచక్ర రథేంద్రస్య నజాతం రక్షణం బలై. మహాచక్రమైనటువంటి రథేంద్రానికి అంటే శ్రీచక్ర రథానికి రక్షణం చేయలేదు మనం బలముల చేత అని. ఇది శంకాకులాస్తత్ర దండనాథా పురోగమాః మంత్రిణీం పురతః కృత్వా ప్రచేలుర్లలితాం ప్రతి. ఈ విషయం తెలుసుకుని వాళ్ళ లలిత అమ్మవారిని సమీపించడానికి వస్తుందన్నమాట. ఇలా ఒక్కొక్క పర్వం పైకి ఎక్కి వస్తూ ఉంటే ఒక్కొక్క ఆవరణ దేవతలు వాళ్ళకి విషయాలు చెప్తూ వచ్చారన్నమాట. దండిని దేవికి, శ్యామలాంబకి, వారాహిదేవికి ఇలా జరిగింది, మీరు లేరు కదా, ఇలా జరిగింది, అలా జరిగిందని. అప్పుడు వాళ్ళకి ఒకనొకటువంటి శంక, అంటే చిన్న ఈ భయం లాగా, అయ్యో ఇలా జరిగిపోయిందే అన్నట్లుగా. అందుకని దండనాథ పురోగమాహ, మిగిలిన శక్తిసేనలు, మిగిలిన శక్తులందరూ కూడా వారాహిదేవిని, మంత్రిణీదేవిని అంటే శ్యామలాదేవిని వాళ్ళని ముందరుంచుకుని అమ్మవారిని సమీపిస్తున్నారన్నమాట. అంటే ఎంతైనా ఆవిడ మహారాజ్ని కాబట్టి ఆవిడ నేరుగా సమీపించడానికి ఒకనొక భయం కాబట్టి వీళ్ళు ప్రధాన దేవతలు వీళ్ళని ముందర పెట్టుకుని వెళ్తున్నారన్నమాట. ఏక అవలంబనం కృత్వా మహారాజ్ని భవత్పదం వయం సర్వేపి జీవామ సాధయామ సమీహితం. వాళ్ళు ఒక మాట అంటున్నారు, అంటే వీళ్ళందరూ కూడా సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపాలే. వీళ్ళకి అమ్మవారి యందు ఉన్నటువంటి భక్తి, ప్రేమ ఎటువంటిదో, అమ్మ నువ్వు ఒక్కదానివే ప్రధానమైన దానివి, నిన్ను రక్షించుకోవడమే ప్రధానం, నీ సేవే ప్రధానం అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు జరిగిన వృత్తాంతం బట్టి మాకు తెలిసేది ఏంటంటే, కర్తవ్యం శ్రీమదంగస్య రక్షణం. కాబట్టి ఈ శ్రీచక్రం యొక్క రక్షణ చేయాలి, కాబట్టి దానికి తగినటువంటి ఆలోచన చేస్తాము అని అనుకుంటున్నారన్నమాట అని ఈ విధంగా చెప్పారు వారాహిదేవి, శ్యామలాదేవి, లలిత అమ్మవారితో. ఈ మాటలు విన్నాక అమ్మవారు చిరునవ్వు నవ్వారు. శుచిదంత రుచాముక్త వర్షంతి లలిత బ్రవీత్. చిరునవ్వు నవ్వి ఆ నవ్వు అనే కాంతిని వెదజల్లి అమ్మవారు ఇలా మాట్లాడుతుంది అనమాట. భవతి మీరేమన్నారో అది చాలా మంచి విషయమే. ఎందుకంటే శత్రువుల యొక్క చక్రాన్ని కొట్టే ముందర, అంటే వాళ్ళ యొక్క సమూహాన్ని కానీ మండలాన్ని కొట్టే ముందర మన రక్షణ మనం చూసుకోవాలి కదా అని ఒక నీతి చెప్పారన్నమాట అమ్మవారు. చెప్పి ఇప్పుడు అమ్మవారు చెప్తున్నారు రక్షణ ఎలాగనేది. జ్వాలామాలనికాం నిత్యాం ఆహూయ ఏవం ఉవాచ. ఆ 15 మంది నిత్యాదేవతలలో జ్వాలామాలిని అనబడేటువంటి నిత్యాదేవతని ఆహూయ పిలిచి అమ్మవారు ఈ విధంగా చెప్తుందన్నమాట. వత్సే త్వం వన్హి రూపాసి. అంటే అమ్మవారు మిగిలిన దేవతను ఎలా సంబోధిస్తున్నారో కూడా ఆవిడ యొక్క స్వరూపాలే కాబట్టి ఈవిడ మహారాజ్ఞి అన్నట్లుగా ఈవిడ అనకుండా అవతల వాళ్ళు తన కింద అన్నట్లుగా వత్సే అంటే మనం అమ్మాయి అని ఏదో ముద్దుగా అంటారే ఆ విధంగా అనమాట. త్వం వన్హి రూపాసి, నువ్వు అగ్నిస్వరూపానివి. జ్వాల మయాకృతి, జ్వాలలు కలిగి ఉంటావు, నీ ఆకృతి అటువంటిది, నువ్వే చెయ్యి రక్షణ అని చెప్తుంది అనమాట అమ్మవారు. అప్పుడు అమ్మవారి ఆజ్ఞ తీసుకుని ఇప్పుడు జ్వాలామాలిని దేవి ఆవిడ ఏం చేసిందంటే తన యొక్క జ్వాలల్ని పెంచి కొన్ని శతయోజన విస్తారం పరివృత్య మహీతలం త్రింశత్ యోజనమున్నమ్రం జ్వాలా ప్రాకారతాం వ్రజ. అమ్మవారు చెప్తున్నారు అన్నమాట, 100 యోజనాల పొడవు, 30 యోజనాల పొడుగు ఉన్నటువంటి ఒకానొక జ్వాలామయమైనటువంటి ప్రాకారం అంటే ఫెన్సింగ్. ఎటువంటిది? జ్వాలామయమైనటువంటి ప్రాకారం. అటువంటి ప్రాకారాన్ని పొందు అని పొందితే అప్పుడు అమ్మవారి ఆజ్ఞ తీసుకుని జ్వాలామాలిని దేవి ఆ విధంగా 100 యోజనాల వెడల్పు 30 యోజనాల పొడుగున్నటువంటి ఒక
జ్వాలామయమైనటువంటి ప్రాకారాన్ని, ఫెన్సింగ్ని, రక్షణ గోడ అంటారే, రక్షణ గోడని ఆవిడ సృష్టించిందనమాట. ఆ సృష్టించిన దానిలో ఇప్పుడు సర్వసైన్యాధ్యక్షురాలైనటువంటి వారాహిదేవి ఇప్పుడు ఆవిడ ఏ రథం ఎక్కడ ఉండాలని ఆవిడ చెప్తోంది. వామపక్షే రథం స్వీయం దక్షే చ శ్యామలారథం. ఆవిడ ఇంకిప్పుడు ప్లేస్మెంట్ అంటారే, ఆవిడ చెప్తుందన్నమాట. మధ్యలో శ్రీచక్రం, వామపక్షంలో తన రథం, అంటే శ్రీచక్రానికి ఎడం వైపు శ్యామలాదేవి రథం, శ్యామలా యంత్రం, వారాహి యంత్రం, దక్షేచ శ్యామలారథం, కుడివైపు శ్యామల అమ్మవారి చక్రం. ఈ విధంగా ఉంచి పశ్చాద్భాగే సంపదేశీం పురస్తాచ్చ హయాననాం. పురస్తాత్ శ్రీచక్రానికి ముందరేమో అశ్వారూఢాదేవిని, వెనకాలేమో సంపత్కరిని. ఈ విధంగా 4 వైపులా ఆవిడ ఏర్పరిచిందనమాట. ఎవరు? వారాహిదేవి. ఆవిడ యొక్క యోజన ఇది. అంటే మధ్యలో శ్రీచక్రం, శ్రీచక్ర రథం, చక్రరాజం, ఎడం వైపున వారాహి యంత్రం, కిరిచక్రం, కుడివైపున శ్యామలారథం, గేయచక్రం, ముందరేమో అశ్వారూఢ, వెనకాలేమో సంపత్కరి. ఈ విధంగా ఆ జ్వాలామాలామయమైనటువంటి ప్రాకారం మధ్యలో ఈ విధంగా ఉంచిందన్నమాట ఆవిడ. యాదేవి దండనాథాయా విఘ్నదేవీతి విశ్రుత. మరి వీళ్ళు బయటికి లోపలికి తిరగాలి కాబట్టి ఒక్క చోట ఒక ఎంట్రీ ఏర్పరిచిందనమాట. ఏర్పరిచి అక్కడ ఒక దేవతను ఉంచింది ఆవిడ. ఈవిడ స్తంభినీదేవి, అంటే దండనాథ యొక్క వారాహి యొక్క అంగదేవత, విఘ్నదేవత అంటారు. ఆవిడని అక్కడ ద్వారపాలకురాలను ఉంచింది. ఆవిడ కంట్రోల్ చేస్తుంది ఆ మార్గాన్ని. అంటే శక్తిసేన లోపలికి వెళ్ళడానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ మొత్తం అంతా జ్వాలామయ ప్రాకారమే, దాన్ని ఎవరు ఛేదించలేరు. శక్తిసేనలు బయటికి లోపలికి వెళ్ళడానికి ఆ ఒక్క ద్వారం, ఆ ద్వారపాలకురాలు స్తంభిని దేవత అనమాట. తత ఈ విధంగా చేసి ఈవిడ్నే విఘ్నదేవి అంటారన్నమాట. విఘ్నాలు ఎవరు కలిగిస్తుందంటే ఈ స్తంభిని దేవత శత్రువులు కల్పిస్తుందన్నమాట. ఈ విధంగా ఒకానొక రక్షణ గొప్ప ఏర్పాటు అయ్యి ఇంత వ్యవస్థ ఏర్పడ్డాక శక్తిసేనలు చాలా సంతోషించాయన్నమాట. తత కిలకిలారావం కృత్వా శక్తి మహాచమూహు అని. ఈ విధంగా ఈ కథాభాగం ఇక్కడికి అయింది. అంటే 15 రాక్షస సేనాపతుల యొక్క సంహారం, జ్వాలామాలిని దేవి చేత అగ్నిమయ ప్రాకారం. మిగిలిన విషయాలు రేపు చెప్పుకున్నాం. స్వస్తి.